పల్నాడు జిల్లా నర్సరావుపేటలో యశోద హాస్పిటల్స్ వైద్యుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాన్సర్, జీర్ణాశయ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కు చెందిన హెమటాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నిపుణుడు డాక్టర్ ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతకం అన్నది అపోహలను వీడాలని సూచించారు. ఆధునిక చికిత్సలతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. తరచూ జ్వరం, బరువు తగ్గడం, రక్తహీనత, కారణం లేకుండా గాయాలు లేదా రక్తస్రావం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చౌదరి అమిలనేని మాట్లాడుతూ తరచూ అసిడిటీ, అజీర్ణం, మింగడంలో ఇబ్బంది, రక్తవాంతులు, నల్లటి మలం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రారంభ దశలోని వ్యాధులను గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారు. చౌదరి అమిలనేని, నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ గా వర్క్ చేస్తున్నానండి. సో మెయిన్ గా నేను ఇక్కడికి రావడానికి మీకు ముఖ్య ఉద్దేశం ఇందాక వెంకట్ గారు వివరించినట్టు ఈ పేగుకు సంబంధించిన డిజార్డర్స్, లేదు అంటే కడుపుకు సంబంధించిన డిజార్డర్స్ అని ఇవాళ రోజున చాలా ఎక్కువైపోయాయి. ఎందుకు ఎక్కువైపోయాయి అంటే మన ఆహార శైలి మారిపోయింది, మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగింది. సో అండ్ తినే జంక్ ఫుడ్ పెరగటం వల్ల వీటికి సంబంధించి చాలా 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 ఇబ్బందులు రోజువారీగా వస్తున్నాయి. సో ఇలా రోజువారీగా వచ్చే ఇబ్బందుల గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, డాక్టర్కి సంబంధించిన టెస్టులు చేయించుకోవటము, ఇవన్నీ చేస్తుంటూ ఉంటారు. సో అందులో ఉన్న లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి నేను ఇవాళ మాట్లాడాలనుకున్నాను. సో మొదటగా ఒకవేళ సింపుల్ గ్యాస్ ప్రాబ్లమే వచ్చింది, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. జనరల్గా అప్పర్ జిఐ ఎండోస్కోపీ అని చేస్తారు. సో ఎండోస్కోపీ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనము అన్నవాహిక, కడుపు, చిన్న పేగు వరకు చూడగలుగుతాం. కానీ అంతకు మించి కింద గనక ప్రాబ్లం ఉన్నా, ఏదైనా చిన్న బ్లీడింగ్ అవుతున్నా, లేదంటే ఇటువంటి వాటికి మనం ఎండోస్కోపీ ద్వారా చూడలేం. సో ఎండోస్కోపీ ద్వారా చూడలేనప్పుడు అప్పుడు దానికి స్పెసిఫిక్ గా ఉండే టెస్ట్ ఏంటంటే క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటాం. సో క్యాప్సూల్ ఎండోస్కోపీ ద్వారా నార్మల్ గా మనం ఒక క్యాప్సూల్ మింగటం ద్వారా అది లోపలికి రోబోలాగా వెళ్తూ 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 మధ్యలో ఫొటోస్ అన్ని తీసుకొని కిందికి వస్తుంది అనమాట. సో అలా కిందికి వచ్చే దారిలో ఈ ఫొటోస్ అన్నిటిని మనకి వైర్లెస్ గా ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం వీటన్నిటిని క్రోడీకరించి చూస్తామో ఈ మామూలు ఎండోస్కోపీ వెళ్ళలేని ఏరియాస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం గుర్తించడం జరుగుతుంది. దీంతో పాటు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. అంటే ఎండోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళిన పైపు చుట్టూతా అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుంది. సో దాని ద్వారా కొన్ని రకాల జబ్బులు, ప్యాంక్రియాస్ కి సంబంధించిన జబ్బులు, వీటికి సంబంధించిన వాటి గురించి మనం అర్లీగా గుర్తించగలుగుతాం. సో ఇటువంటి లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి అనే విషయము, వీటిని వాడుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది, వాటికి తెలియాలి అనే సదుద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. Namaskar everyone. This is Dr. Faraz Ahmed, consultant hematologist, hemato-oncologist and bone marrow transplant physician practicing at Yashoda Hospital, Malakpet. So what my role is, I diagnose, treat and take care of the patients who suffer from blood disorders like benign blood disorders and malignant blood disorders. Benign means non-cancerous blood disorders like anemia, which can be acute, acquired, on chronic anemias, and inherited anemias like sickle cell anemia, thalassemias, which are very much prevalent in our country, aplastic anemias, and bleeding and clotting disorders. Malignant disorders like blood cancers like acute leukemias, chronic leukemias, multiple myelomas, and lymphomas. So we are here to raise an awareness regarding blood cancer. So there is a increased heightened anxiety, fear, and myths and misconceptions among the people regarding blood cancer, that once the patient is diagnosed with blood cancer, that it's a death sentence and there is no cure at all. It is not like that. So blood cancer is highly curable in today's era, in this today's modern era. Earlier we used to give chemotherapy. Now we have latest advances, novel therapies like targeted therapies, immunotherapies, bispecific antibodies, CAR T-cell therapies, and of course bone marrow transplant with modern protocols. And there is also very much anxiety among patients regarding bone marrow transplant also. We are conducting bone marrow transplant at our center on all the branches of Yashoda hospitals with very good outcomes. So it's a very this thing, patients should recognize early warning signs of blood cancers. Early warning signs of blood cancers could be persistent fever which does not go with the antibiotics, unusual weight loss, unusual bleeding, gum bleeds, nose bleeds, and unusual lumps in the body. So they should immediately seek an expert medical opinion such as like a hematological opinion for further evaluation and treatment, and they should make themselves aware regarding this blood cancer treatment. Thank you.